పడుకునే ముందు కళ్ళు ఉప్పుని ఈ చోట పెట్టి చూడండి. ఎంత తిన్నా తరగని ఆదాయం. ధనవంతుల సీక్రెట్ ఇదే. ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఈ వీడియో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అని కూడా చెప్పచ్చు. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఒకవేళ మిస్ అయ్యారు అంటే మాత్రం ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే మన ఛానల్లో చాలామంది అడుగుతున్నారు, డబ్బులని అట్రాక్ట్ చేయడానికి, మనీని అట్రాక్ట్ అవ్వడానికి ఏదైనా వీడియో చేయండి అని. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అనే ఒక చిన్న కామెంట్ చేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మాకు మనీ ప్రాబ్లం అయితే చాలా ఉంది, అలాగే అప్పుల బాధ తీరడానికి మాకు ఎక్కువ సమయం లేదు, డబ్బు మాకు చాలా అర్జెంటు, దాని గురించి ఒక వీడియో చేయమని చెప్పేసి చాలామంది అయితే మన ఛానల్లో అడుగుతున్నారు. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో డబ్బుకు సంబంధించినటువంటి వీడియో. ఇది ధనవంతుల పరిహారం. అంటే ఎవరైతే ధనవంతులు ఉన్నారో వారు నిత్య జీవితంలో చేసే పరిహారం అన్నమాట. ధనవంతులను చూసి మనం ఎప్పుడూ కూడా అనుకుంటూనే ఉంటాం, వీళ్ళ దగ్గర మాత్రమే ఇంత డబ్బు ఎందుకుంటుంది, ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది, వీరికి మాత్రమే డబ్బు ఎలా పెరుగుతూ ఉంటుంది, వీళ్ళ లైఫ్ ఎంత లగ్జరీగా ఉంటుంది, ఎంత లగ్జరీగా తిరుగుతారో కదా, అలాగే ఎంతగా ఖర్చు పెడతారో అని. అయినా కూడా ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది అని మనం అందరం కూడా అనుకుంటూనే ఉంటాం. అలాగే జుట్టు పీక్కుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి వాళ్ళు చేసే పరిహారం ఏంటి అంటే చాలా సింపుల్గా ఉంటుందండి. విన్నారంటే నిజంగా మీరే ఆశ్చర్యపోతారు. ఏంటి ఇంత సింపుల్ పరిహారం చేస్తే ఇంత ధనం వస్తుందా అని మీరు కూడా ఆశ్చర్యపోవడమే కాదు, ఈ రెమెడీ విన్నాక ఇప్పటికిప్పుడే ఈరోజు నైట్ ప్రతి ఒక్కరూ కూడా చేస్తారు. అలాంటి పరిహారమే మనం ఇప్పుడు చెప్పుకోబోయేది. ఈ పరిహారం ఏమిటంటే కళ్ళు ఉప్పుతో చేసే ఒక చిన్న పరిహారం. రాత్రిపూట పడుకునే ముందు మీరు చేసే ఒక చిన్న పరిహారం. ఈ పరిహారాన్ని మీరు అందరూ కూడా ఫాలో అయితే తప్పకుండా మీరు కూడా ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధనవంతులయ్యే అవకాశం వస్తుంది కూడా. ఈ పరిహారం అనేది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇంతకుముందు కూడా కళ్ళ ఉప్పుతో కొన్ని పరిహారాలు అనేది మనం చెప్పుకున్నాం కదా, వాటికి కూడా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. ఇప్పుడు మేము చెప్పుకోబోయే పరిహారం ఏమిటి అంటే ఈ పరిహారాన్ని రాత్రిపూట మాత్రమే చేయాలి. అది కూడా మీరు పడుకుంటాం, నిద్రలోకి వెళ్తాం అన్నప్పుడు మాత్రమే చేయాలన్నమాట. అందరూ కూడా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా చేసే పరిహారం ఇది. అలాగే పరిహారం చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఈ పరిహారం అయితే సింపుల్గా చిన్నదిగా కూడా ఉంటుంది, కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ పరిహారం అనేది ఎవరైనా ఏ రోజైనా చేసుకోవచ్చు. అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు, ఇలాంటి పరిహారం గురించి చెప్పినప్పుడు గురువుగారు పీరియడ్స్లో ఉన్నప్పుడు, అలాగే లేదా నాన్ వెజ్ తిన్నప్పుడు ఇలాంటి పరిహారాలు చేసుకోవచ్చా అని, ఈరోజు చేసుకోవచ్చా లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అవునండి, తప్పకుండా చేసుకోవచ్చు. ఈ పరిహారానికైతే అలాంటి పట్టింపులు నియమాలు ఏమీ లేవు. పీరియడ్స్లో ఉన్న, నాన్ వెజ్ తిన్నా చక్కగా ఏ రోజైనా ఈ కళ్ళు ఉప్పు పరిహారం అనేది రాత్రిపూట మాత్రమే చేయాలని గుర్తుంచుకోండి. అది కూడా భోజనం చేశాక ఇంకేం పని చేయము, ఇక పడుకుంటాము అన్నప్పుడు మాత్రమే చేయాలి. ఈ కళ్ళు ఉప్పు పరిహారం అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పరిహారం చేస్తే మీకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రమే కాకుండా ముఖ్యంగా ధనాభివృద్ధి, ధనాన్ని ఆకర్షించుకోవడానికి చేసేటటువంటి కళ్ళు ఉప్పు పరిహారం అన్నమాట. ఈ కళ్ళు ఉప్పు పరిహారాలు అనేవి ఎన్నో చేసి ఉన్నా కానీ ఏంటంటే చాలామందికి జరిగింది, ఇంకొంతమందికి ఏంటంటే వారి గ్రహస్థితులు కానీ పరిస్థితులు కానీ అనుకోని కారణంగా అనుకూలించని సమయాలు అనేవి కొన్ని ఉంటాయి కదా. అటువంటి వారు మాకు ఇంకా జరగలేదు గురువుగారు, నేను చేశాను బెస్ట్ రిజల్ట్ అయితే రాలేదు అనేవారు ఇప్పుడు మేము చెప్పుకోబోయే కళ్ళ ఉప్పు పరిహారాన్ని పడుకునే ముందు చేసి చూడండి. 100% రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. కళ్ళు ఉప్పును లక్ష్మీ కటాక్షంగా చెప్పుకుంటారు. కళ్ళు ఉప్పుకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే శక్తి ఉంటుంది. అలాగే ధనాన్ని మన వైపు అయస్కాంతంలాగా ఆకర్షించే శక్తి కూడా కళ్ళు ఉప్పుకి ఉంటుంది.
మీ ఇంట్లో ఎప్పుడైతే మీరు కళ్ళు ఉప్పును వాడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి నిలకడగా ఉంటుంది. అంటే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చునే ధనవంతులు చేసే ఒక చిన్న పరిహారం ఏంటి అంటే వాళ్ళు ఇంట్లో కళ్ళు ఉప్పును ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాళ్ళు బిజినెస్ చేసే స్థలంలో అంటే పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్లో కానీ అలాగే పెద్ద షాప్స్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ ఇలా ఉంటాయి కదా, అక్కడ ఎంట్రన్స్లోనూ ఒక జాడీ నిండా కళ్ళు ఉప్పును పెడుతూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో కూడా కళ్ళు ఉప్పును ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే మిగతా వాటికి కూడా చిన్న చిన్న పరిహారాలు కానీ దేనికైనా కూడా ఈ కళ్ళు ఉప్పును ధనవంతులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. మేము వాళ్ళని కలిసినప్పుడు అడిగితే వారు చెప్పే సమాధానం విని ఆశ్చర్యపోయాం. డబ్బు సంపాదించడం, డబ్బుని ఆకర్షించడం, డబ్బుని అట్రాక్ట్ చేయడం ఇంత తేలిక అని. అందుకే ఈ పరిహారాన్ని మీ అందరికీ కూడా అందించాలని మీతో ఈరోజు మేము ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో చాలామంది చాలా బాధలు పడుతూనే ఉన్నారు. కొంతమంది అప్పుల బాధలు తట్టుకోలేక ప్రాణాలు పోయేదాకా తెచ్చుకుంటున్నారు. అలాంటి వారికి ఈ పరిహారం చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే ఈ పరిహారం మోస్ట్ ఇంపార్టెంట్ అని ముందే చెప్పాను కదా. ఇంకా వాళ్ళు మాకు చెప్పింది ఏంటి అంటే రాత్రిపూట పడుకునే ముందు మాత్రమే ఇలా చేయాల్సి ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా మీరు ఇంట్లో చేయగలిగితే ఈజీ పరిహారం అంటే మీ ఇంట్లో హాల్లో చేసేటటువంటి ఒక చిన్న పరిహారం. ఇది ఇంటి హాల్లో మీరందరూ కూడా హాలు అందంగా కనిపించడానికి డెకరేట్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ ఫ్లవర్ వాజ్లో అవన్నీ కూడా పెడుతూ ఉంటారు. ఆ ఫ్లవర్ వాజ్లో మంచి ఫ్లవర్స్ అన్నీ అందంగా కనిపించడానికి కలర్ ఫ్లవర్స్ అన్నీ పెడుతూ ఉంటారు కదా. ఆ ఫ్లవర్ వాజ్ ఏదైతే ఉందో అవి పింగానివి కానీ ప్లాస్టిక్వి కానీ మట్టితో చేసినవి కానీ ఇంకా కొంతమంది ఇత్తడి సిల్వర్ ఫ్లవర్ వాజ్లను యూస్ చేస్తూ ఉంటారు. అలాంటివి ఏదైనా కానివ్వండి, ఆ ఫ్లవర్ వాజ్ను మీరు ఏం చేస్తారంటే వాటి అడుగు భాగాన ఖాళీగా ఉంచేసి పైన మాత్రం ఫ్లవర్స్ పెట్టేస్తూ ఉంటారు కదా. కానీ ధనవంతులు ఏం చేస్తారో తెలుసా, ఎవరూ చూడకుండా అక్కడ ఒక చిన్న రహస్య పరిహారం చేస్తారు. అది ఏంటంటే ఫ్లవర్ అడుగు భాగం కూడా కళ్ళు ఉప్పును వేసి పెడతారట. అలా అడుగున కళ్ళు ఉప్పు వేసి పైన ఫ్లవర్స్ని అందులో గుచ్చి పెట్టేస్తూ ఉంటారు. అంటే షోకేస్లో, అలమరాలో ఇంకా సెల్ఫ్ల్లో ఎన్ని ఫ్లవర్ వాజ్లు అయితే మీరు పెడతారో వాటన్నింటిలో కూడా అడుగు భాగాన కళ్ళు ఉప్పును వేసి పైన ఫ్లవర్ వాజ్ పెడతారనమాట. అంతేకాకుండా కళ్ళు ఉప్పుతో పాటుగా 4 లేదా 5 మిరియాలు కూడా ఈ కళ్ళు ఉప్పుతో వేసి పెట్టినట్లయితే ధనాన్ని చాలా బాగా ఆకర్షిస్తుంది. కళ్ళు ఉప్పు అనేది డబ్బులను చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. ఎన్నో పరిహారాల గురించి మీకు తెలుసు. మేము చెప్పిన పరిహారం అయితే స్వయంగా ధనవంతులు చెప్పింది. ఇది నిజంగా మాకు ఆశ్చర్యం అనిపించింది. మీరు రాత్రి పడుకునే ముందు హాల్లో ఎక్కడైతే ఫ్లవర్ వాజ్లు పెట్టారో వాటన్నింటిలో కూడా ఫ్లవర్స్ తీసేసి అడుగున భాగంలో కళ్ళు ఉప్పు వేసి అలాగే 5 మిరియాలు కూడా వేసి మళ్ళీ ఫ్లవర్స్ని యథావిధిగా పెట్టేసేయండి. ఇది ఎవరో చూడకుండా చేసే ఒక చిన్న రహస్య పరిహారం అన్నమాట. ఈ కళ్ళు ఉప్పు పరిహారం అనేది ఒక శక్తివంతమైన పరిహారం. అలాగే బెడ్రూమ్లో కూడా ఒక చిన్న గిన్నెలో కానీ లేదా ఒక చిన్న ప్రమిదలో కానీ కళ్ళు ఉప్పు వేసి మంచం కింద కూడా పెట్టాలి. ఎందుకంటే బెడ్రూమ్లో తలుపులు ఎక్కువగా మనం మూసి ఉంచుతాం లేదా క్లోజ్ చేసి ఉంచుతాం కదా, కాబట్టి అక్కడ నెగిటివ్ ఎనర్జీ కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఈ కళ్ళు ఉప్పు అనేది లాగేసుకొని పాజిటివిటీని బెడ్రూమ్ మొత్తం నింపేస్తుంది. అంతటి శక్తి ఉంది. అందుకే ఈరోజు రాత్రి మీరు పడుకునే ముందు ఇలా కళ్ళు ఉప్పుని మీ మంచం కింద పెట్టండి. దీన్ని రాత్రి సమయంలో చేయండి. అంతేకాకుండా ఎన్ని బెడ్రూమ్స్ ఉంటే అన్ని బెడ్రూమ్స్లోనూ మంచం కింద ఒక చిన్న ప్రమిదలో కళ్ళు ఉప్పును వేసి మంచం కింద పెట్టేసేయండి. అలాగే చాలామంది బెడ్రూమ్లో కూడా ఫ్లవర్ వాజులు అనేవి వాడుతూ ఉంటారు కదా, అక్కడ కూడా ఈ ఫ్లవర్ వాజ్ అడుగు భాగాన కళ్ళు ఉప్పు అన్నది పెట్టేసేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు అన్నీ కూడా పోయి మన ఇల్లు చాలా సుఖ సంతోషాలతో ఉంటుంది. ఒకవేళ వచ్చినా మీరు అన్ని చోట్ల కూడా కళ్ళు ఉప్పు పెట్టారు కాబట్టి ఎక్కడికి అక్కడ నెగిటివ్ వైబ్రేషన్స్ మొత్తం ఆ కళ్ళు ఉప్పు అనేది లాగేసుకుంటుంది. అప్పుడు మీ ఇంట్లో ఉన్న పాజిటివ్ వైబ్స్ ఉంటాయి.
తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. డబ్బు రావడానికి, వచ్చిన డబ్బు నిలకడగా ఉండడానికి, తరగని ఆస్తి మీ సొంతం అవ్వడానికి కళ్ళు ఉప్పు పరిహారం బాగా పనిచేస్తుంది. అంటే మనీని బాగా అట్రాక్ట్ చేస్తుంది. అంతటి శక్తి కళ్ళు ఉప్పుకుంది. అలాగే మంచం, మీ ఇంట్లో ఉన్న బీరువా కింద కూడా మీరు ఈ కళ్ళు ఉప్పు పరిహారం చేసుకోవచ్చు. అంటే సాధారణంగా మీరు ఇనుప బీరువాలను వాడుతూ ఉంటారు కదా, ఇనుప బీరువాలను వాడకూడదని అంటూ ఉంటారు. అలాగే కొందరి ఇళ్లలో కబోర్డ్స్ ఉంటాయి, ఉన్నా కూడా బీరువాలు అనేవి ఒక సెంటిమెంట్ కాబట్టి ఆల్మోస్ట్ బీరువాలు అందరి ఇళ్లలోనూ ఉంటాయి. అయితే ఇనుప బీరువాల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోవాలి అంటే కళ్ళు ఉప్పును ఒక గాజు గిన్నెలో వేసి బీరువా కింద పెట్టండి. అందులో 5 మిరియాలు కూడా వేసి పెట్టండి. అలా కనుక పెట్టినట్లయితే ధనాన్ని ఎక్కువగా ఆకర్షించి మీ బీరువాలో ధన సమస్య అనేది లేకుండా పోతుంది. ధనం ఎప్పుడూ కూడా తరగదు. ఎటువైపు నుంచి అయినా మీకు ధనం అనేది బీరువాలోకి వచ్చి చేరుతూనే ఉంటుంది. ధన అభివృద్ధికి ఇలా చేశారంటే ఇకపైన మీకు ఆర్థికపరమైన సమస్యలు అనేవి, ధనం అనేది మీకు వస్తూనే ఉంటుంది. అది ఏదో ఒక విధంగా వచ్చి మీ బీరువాలో, మీ లాకర్లో, మీ అలమరాల్లో చేరుతూనే ఉంటుంది. డబ్బు మీ దగ్గర లేదు అని బాధపడే సమస్య ఉండదు. అలాగే బాధపడే అవసరం కూడా ఉండదు. అనవసరమైన ఖర్చులు కూడా చాలా అంటే చాలా వరకు తగ్గుతాయి. ఎందుకంటే చాలామంది ఎంత సంపాదించినా కూడా అనవసరమైన ఖర్చులు పెడుతూనే ఉంటారు. డబ్బు అవసరం ఎవరికైతే ఉందో వారందరూ కూడా ఈ రహస్య కళ్ళు ఉప్పు పరిహారాన్ని చేసుకొని ఈ రాత్రికి రాత్రే చేసి చూడండి. రేపటి నుంచి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే ఆ రిజల్ట్ని మీ కళ్ళారా మీరే చూస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీకృష్ణ అనే ఒక చిన్న కామెంట్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది.